आपरोगास्थानां प्रजानाम् आर्तिनाशकम् धन्वन्तरि समं वैद्यम् कृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरि समप्रभम् वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। वास्तव वासुदेव वासुदेव सर वास्तव वास्तव वासुदेव సో ముందు ఈ చిన్న పరీక్ష రాసేసి తర్వాత పాఠం మొదలు పెడదాం. ఇది గూగుల్ ఫామ్లో చేశాను. ఇంత ఒక 12-13 ప్రశ్నలు ఉంటాయి. ఆల్టుగెదర్ 20 మార్కులకి. గూగుల్ ఫామ్ చేయగలిగిన వాళ్ళు అందరూ చేయండి, చేయలేని వాళ్ళు మళ్ళీ చూద్దాం. ఇది 15 మినిట్స్ పాటు మీరు అంటే 15 మినిట్స్ లోపల మీరు దీన్ని ఆన్సర్ చేయాలి. సరిపోతుంది అనుకుంటాను. 15 మినిట్స్ తర్వాత డిలే అయితే అది యాక్సెప్ట్ చేయదు, రెస్పాన్సెస్ తీసుకోవడం ఆగిపోతుంది. ఇంకేం టైమర్ లాంటిది ఏం పెట్టలేదు, కానీ నేనే ఆపేస్తాను. ఫోన్లు దగ్గరే ఉన్నాయి కదా. 8:35 టైం. ఇప్పుడు లింక్ వచ్చింది చూడండి, 8:50కి క్లోజ్ అవుతుంది. గ్రూప్లో లింక్ పెట్టాను, ఒకసారి చూసుకోండి. సో నిన్నటి క్లాస్లో మనం ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుందా లేదా, ఎలా రివ్యూ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అన్నది చెప్పుకొచ్చాం. దానికి కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటనంటే హెర్రింగ్స్ లాస్ ఇన్ కాన్స్టాంటైన్ హెర్రింగ్ ద గైడింగ్ సిమ్టమ్స్ అని చెప్పి ఒక 12 వాల్యూమ్స్ మెటీరియా మెడికా ఇచ్చారు ఆయన. ఎలా చెప్పను, నాకు ఇప్పుడు ఈ పాయింట్లో ఏం గుర్తొచ్చిందని అంటే, మా నాన్నగారి టేబుల్ దగ్గర ఒక గూడు ఉండేది. ఆ గూటి నిండా ఈ గైడింగ్ సిమ్టమ్సే సరిపోయేది. పుస్తకం తీసి చూద్దునా ఏం అర్థమయ్యేది కాదు, అందుకని మళ్ళీ లోపల పెట్టేసేది. అలా చాలా కాలం గైడింగ్ సిమ్టమ్స్కి పూజ చేశాం. మా నాన్నగారు చదివారు, ఆయన నా వల్ల అయితే కాలేదు. తర్వాత దీనికోసం ఇంత శ్రమ పడతామా అని we get discouraged at one or the other point of time. ఆ గైడింగ్ సిమ్టమ్స్ అన్నది మహోద్గ్రంథం అయితే దాన్ని చాలా సింప్లిఫై చేసి మాస్టర్ గారు 6 వాల్యూమ్స్లో మనకి ఇచ్చేశారు. అవి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ వాటిని పర్చేజ్ చేసుకోండి, అవి ఎట్ హ్యాండ్ ఉంచుకోండి. నాలాగా పూజ చేయకండి, చదవండి, రిపీటెడ్గా చదవండి.
సో డ్రగ్ కి అంటే రెమెడీని ఎలా స్టడీ చేయాలి, అప్రోచ్ ఏంటి అన్నది ఇంకొక ఫ్యూ క్లాసెస్ తర్వాత మనం అక్కడికి వెళ్తాం. సో కమ్ బ్యాక్ టు హెరింగ్స్ లాస్, 3 లాస్. నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం? తల నుంచి పాదానికి రావాలి, కేంద్రం నుంచి పరిధికి రావాలి, రివర్స్ ఆర్డర్లో ముందు ఏవైతే వచ్చాయో ఆ వచ్చినటువంటి క్రమంలో వెనక్కి వెళ్ళాలి. సో head to toe, center to circumference, and then in the reverse order of their occurrence అన్నది. ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. స్లోగానే మాట్లాడుతున్నాను, వీలైనంత వరకు నోట్ చేసుకోండి. దెన్ మీరు రాయగలిగిన రాసుకోగలిగిన నోట్స్ అంతా కూడాను నాకు తర్వాత ఒకసారి చూపించండి. So we will be back at Archemat campus after a few classes. So ఫస్ట్ కేస్కి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. వాడికి సైడ్స్ నొప్పి అనుకోండి, పార్శ్వపు నొప్పి అనుకోండి, అలానే కడుపు నొప్పి ఉందనుకోండి, మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, తర్వాత పాదాలు వాసాయి, చలిగాలి తగిలితే హాయిగా ఉందంటాడు. అంటే అమిలియరేషన్ బై ఎక్స్పోజర్ టు కోల్డ్ డ్రాఫ్ట్. ఎవరికైనా అగ్రవేషన్ అండ్ అమిలియరేషన్ అనే మాటలు తెలీదా? తెలీదండి. ఏం లేదమ్మా. ఉన్న బాధ ఎక్కువ అవుతుంది అనుకో అగ్రవేషన్ అంటాం. అగ్రవేషన్. ఉన్న బాధ తగ్గుతున్నది అనుకో అమిలియోరేషన్ అంటాం. ప్రతి మందుకి కూడాను ఒక అగ్రవేషన్ టైం ఉంటుంది, అమిలియోరేషన్ కూడాను టైం ఉంటుంది. అంటే మొడాలిటీస్ అంటాం వాటిని. అవి మనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. నీకు మళ్ళీ మొత్తం నోట్స్ అంతా పంపిస్తారు మన వాళ్ళు, తర్వాత చదువుకో. దెన్ చలిగాలి తగిలితే బాగుంది అంటున్నాడు. వీడికి కొంచెం సెగ తగిలితే అగ్రవేట్ అవుతోంది, అన్ని నొప్పులు పెరిగిపోతున్నాయి అనుకుందాం. వాడు మామూలుగానే అలవాటుగా ఒక కొత్త ఊరికి వెళ్ళాడు అనుకోండి, ముందు టాయిలెట్ ఎక్కడుందో వెతుక్కుంటాడు. ఒరే నీకు ఇక్కడ మంచినీళ్ళు అవి ఇవి, నీకు ఇక్కడ భోజనం ఏర్పాటు చేసామని అంటే భోజనం గురించి కాకుండా ముందు టాయిలెట్ వెతుక్కొని అమ్మయ్య అనుకొని వస్తాడు. ఏం చేద్దానంటే నిద్ర లేవగానే వాడు టాయిలెట్ సందర్శనకి వెళ్ళాలి, లేచి లేవగానే దిగగానే వెళ్ళాలి. తరువాత 11 గంటల లోపల అంత బొగ్గేయలేదనుకోండి, లోపల ఏమన్నా ఫుడ్ తీసుకోలేదనుకోండి, విపరీతమైన నీరసం వస్తుంది. ఏదన్నా కొంచెం బాధ ఉన్నట్టయితే ఆ 11 గంటల టైంలో ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఇటు, ఒక హాఫ్ అన్ అవర్ అటు. మళ్ళీ చూడండి, నొప్పులు ఉన్నాయి, కడుపు నొప్పి ఉంది, పార్శ్వపు నొప్పులు ఉన్నాయి, కడుపు నొప్పి ఉంది, మోకాలు నొప్పి ఉంది, పాదాలు వాచున్నాయి, కొంచెం చలిగాలి తగిలితే బాగున్నట్టుంది. కొంచెం సెగ ఎక్కువైనా వాడికి బాధలు ఎక్కువైపోతున్నాయి. ఉదయం నిద్ర లేచి లేవగానే బాత్రూమ్కి వెళ్ళిపోవాలి, టాయిలెట్కి వెళ్ళాలి. 11 గంటల టైంకి ఉన్న బాధలేవో ఎక్కువ అవుతున్నాయి. 11 లోపల ఏమన్నా తీసుకోకపోతే ఆహారం విపరీతమైన నీరసం వస్తుంది. ఇది పిక్చర్. ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే సల్ఫర్ 200 పొటెన్సీలో ఓ మందు వేశారు అనుకోండి, సల్ఫర్ ఇచ్చారు అనుకుందాం. సల్ఫర్లో కీనోట్ ఏంటి అని అంటే 11 o'clock అగ్రవేషన్,
ఆ తరువాత నిద్ర లేవగానే మోషన్కి వెళ్ళాల్సి రావటం, ఆ తరువాత 11 గంటల్లోపు ఏమైనా తీసుకోకపోతే, ఫుడ్ తీసుకోకపోతే విపరీతమైన నీరసం రావటం. దాన్ని బట్టి డాక్టర్ గారు సల్ఫర్ 200 ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది రివ్యూ చూసుకుంటే, ముందు తలనొప్పి తగ్గింది, ఆ తర్వాత కడుపు నొప్పి తగ్గింది, తరువాత ఆ మోకాళ్ళ నొప్పులు కూడా కొంచెం తగ్గడం మొదలయ్యింది. ఇప్పుడు పాదాల వాపు తగ్గటం మొదలయ్యింది. మనకి ఐడియల్లీ మన వెయిటింగ్ టైం ఎంత పెట్టుకుంటున్నాం? 15 days పెడుతున్నాం. కెంట్ గారు ఇచ్చినటువంటిది 3 weeks ఆయన సజెస్ట్ చేసింది. సో ఈ కేసులో మీరు ముందు చూడండి, ముందుగా తగ్గిన బాధ ఏంటి? కడుపు నొప్పి తగ్గలేదు, పాదాల వాపు తగ్గలేదు, ముందు వాడికి ఉన్నటువంటి తలనొప్పి తగ్గింది. అంటే ఏంటి? ఇక్కడి నుంచి బాధలు క్రిందికి తగ్గటం మొదలైంది చూడండి. ముందు తలనొప్పి తగ్గింది, ఆ తర్వాత కడుపు నొప్పి తగ్గింది, దాంతో కొంచెం ప్యారలల్గా ఈ పార్శ్వపు నొప్పులు తగ్గుంటాయి, ఆ తరువాత ఆ వాపు తగ్గడం మొదలయ్యింది. సో ఇప్పుడు మనకి ఇండికేషన్ ఏంటి? మనం మందు ఇచ్చిన తరువాత ఇంకేదో, దాన్ని ఎలా చెప్పాలి, మందు ఇచ్చేసాం ఇంకేం పర్లేదు అని తూష్ణీభావం వహించి ఉండడానికి లేదు. ఐ మీన్ టు సే ఇండిఫరెంట్గా ఉండడానికి లేదు. సో మధ్యలో ఫీడ్బ్యాక్ కనుక్కుంటూ ఉండాలి. దెన్ ఇఫ్ వీఆర్ కాన్ఫిడెంట్, ఇదే ఆర్డర్లో తగ్గుతాయి. ఒకవేళ మనం కాన్ఫిడెంట్గా లేమనుకోండి, అప్పుడు పేషెంట్ని 3 రోజులకో 4 రోజులకో రమ్మనాలి. ఊరికే తిప్పుతారా పేషెంట్స్ని? అదేమన్నా మర్యాద అని అంటే, వన్ థింగ్ ఈజ్ ట్రూ, మనం వీలైనంత రిపీటెడ్గా పేషెంట్స్ని డిస్పెన్సరీకి పిలిపించగలిగితే, డిస్పెన్సరీలో ఉండేటటువంటి వైబ్రేషన్ అందాం ఇప్పటి భాషలో, అక్కడ మాస్టర్ గారి చైతన్యం ఒకటి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల మరీ తగ్గనటువంటివి, ఇన్క్యూరబుల్ కండిషన్స్, లొంగనటువంటి వాటిల్లో మన వాళ్ళు చాలామంది 3 రోజులకో వారానికో మందిచ్చి ప్రతి వారం రమ్మంటారు. దానిలో ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనం ఎప్పటికప్పుడు రివ్యూ చూసుకోవచ్చు. ఒకటి ప్రాక్టీషనర్గా, కొన్ని డాక్టర్గా. రెండోది కేస్ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అంటే, ఎటు ప్రొసీడ్ అవుతోంది, ఎలా ఉన్నది, మందు ఎలా పనిచేస్తోంది అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది. అసెస్మెంట్ చేసుకోవటం ఈజీగాను రాదర్ యాక్యురేట్గా కూడాను ఉంటుంది. అంచేత వీక్లీ ఇంటర్వల్లో రమ్మనటం అన్నది ఒక మంచి పద్ధతే. అయితే వాడు చాలా క్రిటికల్ కండిషన్ అయి ఉండి, రాలేనంత డెబిలిటీ ఉండి, అటెండెన్స్ ఎవరి సపోర్ట్ లేనప్పుడు వారానికి ఒకసారి వస్తావా అని అంటే అది మర్యాద కాదు. అక్కడేంటి, ముందు సందర్భంలో మనం రాదర్ అమెచ్యూర్గా ఉన్నాము అనుకోండి, అంటే అప్పుడే దిగామనుకోండి. రెండో సందర్భంలో ఏంటనంటే, రెండో సందర్భం అనంటే 15 daysకో 3 weeksకో రమ్మన్న దాంట్లో, బై దట్ టైమ్ we should have got certain degree of confidence. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే, చదువుకోవటం, హోంవర్క్ చేయటం. ఐఎమ్ సారీ టు సే, రాదర్ రిగ్రెట్ టు సే, మనలో చాలా మందిని ఈ హోంవర్క్ చేయమండి. ఈరోజు ఒక మందు ఇచ్చాం, ఆ మందు కాన్ఫిడెంట్గానే ఇచ్చాను,
ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా తిరగేసుకుంటే నీ సొమ్మేం పోయింది? కేస్ షీట్ రాస్తాం, ఆ డాక్టర్ గారు ఏదో మందు ఇస్తారు. తర్వాత నేను రాసిన ఈ కేసులో ఏ మెడిసిన్ వేశారు అన్నది చూసుకుని ఇంటికెళ్ళి ఆ మందు గురించి చదువుకోవటం అన్నది, ఇఫ్ యు వాంట్ టు బి ఏ డాక్టర్ ఇన్ అవర్ డిస్పెన్సరీ, అది తప్పనిసరిగా చేయాలి, చేసుకోవాలి. ఆ హోంవర్క్ లేకుండా మనం అంతగా రాణించలేం ఇన్ ద సెన్స్ చేయాల్సినటువంటి సర్వీస్ సరిగ్గా చేయలేకపోతాం. సో ఇది కొంచెం డీవియేట్ అయి మాట్లాడుతున్నాను. సో కమ్ బ్యాక్ టు ద హెరింగ్స్ ఫస్ట్ ప్రిన్సిపల్, తల నుంచి పాదాలకి తగ్గాలి. సో ఇప్పుడు చెప్పిన ఈ కేస్ ఎగ్జాంపుల్లో అలానే జరిగింది. సపోజ్ నాబోటి వాడు ఒకడు ఆ పాదాలు వాచున్నాయి కదా, మోకాలు నొప్పులు కూడా ఉన్నాయి కదా, మోకాలు నొప్పి ఉంది కాబట్టి కీళ్ళ నొప్పులు అంటే రూస్టాక్స్ అని చెప్తారు కదా, తోసేద్దాం అని రూస్టాక్స్ 200 ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు ఏమయ్యింది అని అంటే ఆ పాదాల వాపు తగ్గింది అనుకుందాం. పాదాల వాపు తగ్గిన తర్వాత కంకరెంట్ గా ఏంటంటే వెనెవర్ దేర్ ఈజ్ పీడల్ ఎడిమా, అంటే పాదాల వాపు ఈజ్ ఈక్వల్ టు పీడల్ ఎడిమా టెక్నికల్లీ. యూరినేషన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, మిక్చ్యూరిషన్ అంటాం, MICTURITION. యూరిన్ పాస్ చేయడాన్ని మన భాషలో మిక్చ్యూరిషన్ అంటాం. ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరిగితే ఏమవుతుంది? యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరిగినా, మోషన్ ఫ్రీక్వెన్సీ పెరిగినా ఓవరాల్గా నీరసం వస్తుంది. అంటే వాడికి పాదాల వైపు తగ్గింది, దెన్ అయితే నీరసం వచ్చి పడుతోంది, అంటే డెబిలిటీ వస్తుంది. సో నిన్న చెప్పుకున్నాం చూడండి, సిమ్టమ్స్ బెటరు, పేషెంట్ వర్స్, అటుపోతున్నాం చూడండి. దెన్ ఆ తర్వాత మోకాలు నొప్పులు తగ్గాయి అనుకుందాం. అయితే ఇప్పుడు ఏమవుతుందని అంటే ఇన్ జనరల్ ఇలాంటి సందర్భంలో వాడు కూర్చొని లేవాలి అని అంటే బ్రహ్మదేవుడు కనిపిస్తాడు. అలా జరిగింది అనుకోండి, కూర్చొని లేవటం అన్నది కష్టమైపోయింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతోంది అని అంటే వీడికి మనం ఇచ్చినటువంటి రెమెడీ వలన బాధలన్నీ కూడాను క్రింద నుండి పైకి తగ్గుతున్నాయి. పాదాల వైపు తగ్గింది, మోకాలు నొప్పి తగ్గింది, దాని తర్వాత కడుపు నొప్పి తగ్గింది అనుకుందాం, దాని తర్వాతనో దానికి సైమల్టేనియస్ గాను పార్శ్వపు నొప్పులు తగ్గుతున్నాయి అనుకుందాం, ఆ తర్వాత తలనొప్పి అనుకుందాం. ఈ లోపల ఏమైంది? వాడికి నీరసం వచ్చింది, కూర్చున్నవాడు లేచి నిలబడలేకపోతున్నాడు, లేదా నిన్న చెప్పినట్టుగా లొంగ చుట్టుకుపోయాడు. ఏ సంధి కూడాను, ఏ జాయింట్ కూడాను వాడికి సహకరించటం లేదు. ఇప్పుడు ఏం జరిగినట్టు కేసులో? ఇది మనం పొరపాటుగా మందిచ్చినట్టు గుర్తు అన్నమాట. అపక్రమంలో జరుగుతోంది వైద్యం. సో దిస్ ఈస్ హౌ హెరింగ్ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ మనకు ఒక గైడింగ్ టార్చ్ గా పనిచేస్తుంది. దిస్ మనం ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఆ ఎగ్జాంపుల్ తోటి ఆగుదాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? బాధలు మందిచ్చిన తరువాత పైనుండి క్రిందికి తగ్గాలి, శిరస్సు నుంచి పాదాల డైరెక్షన్లో తగ్గాలి. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి? ఎవరైనా చెప్పండి. సెంటర్ టు సర్కంఫరెన్స్. రైట్ అమ్మా, సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ కి తగ్గాలి, అంటే కేంద్రం నుంచి పరిధికి తగ్గాలి. ఇంకొక ప్రెజెంటేషన్ ఇలా ఉందనుకోండి,
వాడు ఉన్నాడు ఒకడు, వాడికి పాత ఫ్రెండ్స్ ఎవరో తగిలేరు అనుకోండి. మరీ పాత కాకపోయినా నిన్న మొన్న ఒక ఇటీవల పరిచయమైన ఫ్రెండ్స్. అండ్ ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఎబిలిటీ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు మ్యాచ్ ద నేమ్ విత్ ద ఫేస్. పేర్లు గుర్తుపెట్టుకోవటం అన్నది సోషల్ ఇంటరాక్షన్స్ మెయింటైన్ చేయటంలో అదొక అద్భుతమైన కెపాసిటీ. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. పాత పిల్లలు వచ్చారనుకోండి, నాకు 2 ఏళ్ల క్రిందటి పిల్లలు గుర్తుంటారు, వాళ్ళ పేర్లు గుర్తుండవు. సరే, ఏదో ఒక సందర్భంలో వీళ్ళు మళ్ళీ కలిశారనుకోండి, అప్పుడు మీరు పాఠం బాగా చెప్పారు సార్, ఇటు పోయేదాన్ని ఇటు బొమ్మన్నారు సార్, అందువల్ల నాకు బాగుంది సార్, చాలా థ్యాంక్స్ సార్ అన్నారు అనుకోండి, నేను లొడలొడ బొడబొడ ఏడ్చాను అనుకోండి. సే వీపింగ్ వెన్ థ్యాంక్డ్. ఏదన్నా గుర్తొస్తుందా ఎవరికైనా? ఆ స్టూడెంట్ పేరు లేదా ఆ ఫ్రెండ్ పేరు గుర్తు రావట్లేదు, వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు, నేను దుఃఖిస్తున్నాను అంటే ఏడుపు వస్తుంది. దుఃఖం అంటే ఏదో హృదయం లోపల గూడు కట్టుకుపోయిన దుఃఖం కాదు, ఆ మూమెంట్లో ఏడుపు వస్తుంది అన్నమాట. వీడికి కడుపులో నొప్పి ఉంది అనుకోండి, కాస్త డీసెంట్రీ కూడా ఉందనుకోండి, జిగట విరేచనాలు అవుతున్నాయి అనుకోండి, తర్వాత పొట్ట ఉబ్బరం కూడా ఉందనుకోండి, ఒక గోరు పుచ్చిపోయి ఉందనుకోండి, ఎవరమ్మా సిమ్టమ్స్ చూడండి, పేర్లు గుర్తు రావట్లేదు, థ్యాంక్స్ చెప్తే ఏడుస్తున్నాడు, పొట్టలో నొప్పి ఉంది, కాస్త ఉబ్బరం కూడా ఉంది, జిగట విరేచనాలు అవుతున్నాయి, ఒకటో రెండో గోళ్ళు పుచ్చిపోయి ఉన్నాయి. లైకోపోడియం. రైట్, లైకోపోడియం ఇచ్చారు అనుకుందాం. లైకోపోడియం 1M పొటెన్సీ అయితే సూటబుల్ ఈ కాంటెక్స్ట్లో. సో వాడికి ఉన్న మతిమరుపు తగ్గింది అనుకోండి, పేర్లు గుర్తొస్తున్నాయి అనుకోండి, కడుపు నొప్పి పొట్ట ఉబ్బరం ఇవి తగ్గిపోతున్నాయి అనుకోండి, ఆ చివరిలో గోరు ఏదో కాస్త నల్లబడిపోయి కొంచెం బ్రిటిల్గా అయిపోయి రాలిపోయి కొత్తది మంచి పింక్ కలర్లో ఉండే గోరు వచ్చేసింది అనుకోండి. యువర్ రెమెడీ ఈజ్ పర్ఫెక్ట్, యువర్ రెమెడీ ఈజ్ కరెక్ట్ అండ్ యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. ఇక ఇక్కడ ఏం జరిగినట్టు, ముందు ఆ మానసిక లక్షణాలు ఏవో తగ్గాయి, ఆ తర్వాత ఈ పొట్ట నొప్పి పొట్ట ఉబ్బరం అనంటే లోపలివి కదా, అవి తగ్గాయి, లాస్ట్లో గోరు బయటిది కదా, అది తగ్గింది. సపోజ్ ఈ కేసులో ఈ థ్యాంక్స్ చెప్తే ఏడవటం లేదనుకోండి, పిక్చర్స్ మనం డిఫరెంట్ పిక్చర్స్ ఇవ్వచ్చు, వాడికి ఊరికే మతిమరుపు ఉంది, ఓ ప్రయాణం అనుకోండి, లేదా ఊరికే ప్రయాణం కాకపోయినా రోజువారీ పనిలో కూరగాయల మార్కెట్కి వెళ్ళాలి అనుకోండి, సంచి తీసుకుంటాడు, బండి తాళం చెవి తీసుకుంటాడు, మెట్లు దిగుతాడు లేదా వాకిట్లోకి వెళ్తాడు, మళ్ళీ వచ్చి ఆ బ్యాగ్ని ఆ బండి తాళాన్ని ఆ హాల్లో ఉన్న సోఫాలోనో కుర్చీలోనో పడేసి బాత్రూమ్కి వెళ్తాడు. కొంచెం వేరియంట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ జనరల్లీ అర్జెంటం నైట్రికం ఇండికేట్ అవుతుంది. సో ఇప్పుడు నా పోటీ వాడు ఏం చేశాడు అనంటే, గోల్డ్ పుచ్చిపోయాయి, ఇది ఫలానా ఫాస్ఫరస్లో కీనోట్స్లో చదువుకున్నాం కదా అని ఫాస్ఫరస్ ఇచ్చాడు అనుకోండి. I have to give a caution here, rather warning.
కీ నోట్స్ చదవకండి. అంటే మనకి మీరు ఒక అడుగు ముందుకేసి హోమియో లిటరేచర్ ఏముంది అని అంటే కీ నోట్స్ అని దొరుకుతాయండి. కీలక ముఖ్య లక్షణములు అని చెప్పి డిఫరెంట్ ఆథర్స్ రాసున్నారు. బెడ్ సైడ్ రెమెడీస్ అని బుక్స్ దొరుకుతాయి. అలాంటివేవి చదవకండి. నౌ దట్ you are limited to, you are expected to limit yourselves to only 2 or 3 books. ఒకటి ఆర్గనాన్, దెన్ కెంట్ మెటీరియా మెడికా. అంటే 190 చదివే బదులు అది ఒక్కటి చదువుకుంటే చాలండి. ఇంకొంచెం ముందుకెళ్ళాలనుకుంటే కెంట్ రాసినటువంటి లెస్సర్ రైటింగ్స్, అవన్నీ యాక్చువల్గా ఆయన ఇచ్చిన లెక్చర్స్ ప్రింట్లోకి వచ్చాయి. లెస్సర్ రైటింగ్స్. అలానే ఫిలాసఫీ కెంట్ ఒకటి రాశారు బుక్, అది ఆర్గనానికి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. అది తప్పనిసరిగా చదివి తీరాలి. మళ్ళీ చూడండి, మాస్టర్ గారి పుస్తకాలు కాకుండా మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా చదవదలుచుకుంటే కెంట్ లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీ ఒక పుస్తకం, మెటీరియా మెడికా రెండోది, లెస్సర్ రైటింగ్స్ మూడోది. ఈ 3 చాలండి. మనం ఆవేశపడిపోయి ఆత్రపడిపోయి ఓ 10 రకాల పుస్తకాలు కొనుక్కొచ్చుకొని ముందేసుకొని వాటి లోపలికి తొంగి చూద్దాం అనుకుంటే బుర్ర పాడైపోతుంది. బుజ్జిగారు అయితే ఒక ఆథర్, ఆయన స్టూవర్ట్ క్లోజ్ అని ఉన్నారు. క్లోజ్ చదివితే క్లోజ్ అంటారు ఆయన క్లాసుల్లో. అలా డిఫరెంట్ ఆథర్స్ వాళ్ళ పర్సెప్షన్ని బట్టి మనకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. అలానే ఈ కాంటెక్స్ట్లో ఐ హైలీ డిస్కరేజ్ ఆల్ ఆఫ్ యూ రీడింగ్ 1440, 1440 అని ఒక పుస్తకం ఉంది. దురదృష్టవశాత్తు బిగినర్స్గా ఉన్నవాళ్ళు చాలామంది దాన్ని చదివి మందులు ఇస్తున్నారండి, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాట్ సజెస్టబుల్. ఏం చేత అని అంటే ఇన్ని క్లాసుల్లో మనం మాట్లాడుకున్నటువంటి ఫిలాసఫీ బేస్ లేకుండా, ప్రాపర్ గైడెన్స్ లేకుండా 1440 లాంటిది, అది కూడా ఒక కీనోట్ బుక్కే అన్నమాట, అలాంటివి చదివి మనం వైద్యం చేయటం అని అంటే కెంట్ గివ్స్ ఏ స్టర్న్ వార్నింగ్ హియర్, యూ స్పాయిల్ యువర్ సెల్ఫ్. ఆయన స్పాయిల్ అన్న మాట మాట్లాడలేదు కానీ యు డూ ఇన్జస్టిస్ అన్న మాట అనుకుంటాను. అది రైట్ అంతే. టు యువర్ సెల్ఫ్ ఫస్ట్. నీ సంగతి వదిలేయి, పేషెంట్ని ఇబ్బంది పెట్టిన వాడి అవుతావు. ఇన్జస్టిస్ టు ద పేషెంట్ అది కూడా వదిలేయి, వాడి కర్మ అనుకుందాం, మన కర్మ అనుకుందాం. బట్ ఇట్స్ షేర్ ఇన్జస్టిస్ టు ద సిస్టమ్. అంటే ఇప్పుడు హోమియోలో మందులు పడితే వేడి చేస్తుందండి, కామన్గా వినపడేటటువంటి మాట అది. నాట్ సో. అలానే పాత రోగాలన్నీ తిరగబెడతాయండి ఉంటాయి. ఈ భాషలో మాట్లాడుతుంటారు మన దగ్గరికి వచ్చేవాడు. ఆ తిరగబెట్టడం ఎందుకు అన్నది మనం పేషెంట్కి ఎడ్యుకేట్ చేయాలి. చేయకుండా మన డిస్పెన్సరీలో కూడా అలా జరిగాయి కొన్ని. చేయకుండా మనం అలా వదిలేస్తే ఏమవుతుందని అంటే పేషెంట్ మళ్ళీ తిరిగి రాడు. వాడికి మందు ఇస్తున్నప్పుడు మనం చెప్పగలగాలి, ఇంతకు ముందు ఏదన్నా వచ్చి ఉంటే అది మళ్ళీ కనపడితే ఏం భయపడిపోయి కంగారు పడకు, ఇబ్బంది లేదు, మళ్ళీ రా నేను మందిస్తాను, ఇలాంటి మాటలు చెప్పగలగాలి, వాడికి హత్తుకునేలాగా చెప్పగలగాలి. సో ఇటీవలి కాలంలోనే ఒకళ్ళకి మంది ఇచ్చాను. మందిస్తే ఏంటనంటే మొహం నిండా గుల్లలు వచ్చేసాయి, భయపడిపోయారు, నన్ను చావగొట్టారు. చావగొట్టడం ఇన్ ద సెన్స్ రిపీటెడ్ క్వశ్చనింగ్ అన్నమాట. పొద్దున 10 గంటలకి ఫోన్ చేస్తాడు, మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి చేస్తాడు, షార్ప్ 12 o'clock. మళ్ళీ 2ంటికి చెప్తాడు,
నేను మాస్టర్ గారి మందుల మీద మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత తగ్గింది అనుకోండి, అది వేరే సంగతి. ఈ పాయింట్లో మనం సరిగ్గా ఎడ్యుకేట్ చేసుకోలేకపోతే దెబ్బతింటాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటనంటే, ఓ మంది ఇచ్చాను ఒక లక్షణానికి, దానివల్ల ఏంటి, అది కరెక్ట్గా పని చేస్తేనే కదా పాతది రికర్ అయ్యేది. అది మనకి తెలుసు. పేషెంట్ మన మీద ప్రెషర్ పెట్టారు. ఇప్పుడు నేను కంగారు పడిపోయి అలెన్స్ కీనోట్స్లోంచో 1440లోంచో అలా 4 పేజీలు తిరగేసుకొని, రెఫర్ చేసుకొని, ఓ ఇది కాదు కదా, ఈ మంది ఇస్తే బాగుండు అని మనం మార్చేసామనుకోండి, అక్కడ మనం మనల్ని కోల్పోయినట్లు అంటాను నేను. అందుకని కీ నోట్స్ జోలికి గబుక్కున వెళ్ళకండి. యు హ్యావ్ లాట్ ఆఫ్ టైం. కీ నోట్స్ బెడ్ సైడ్ రెమెడీస్ లాంటి పుస్తకాలు పెట్టుకుని చేయటానికి ఇంకా చాలా టైం ఉంది. అది బాగా కొన్ని పదుల సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, కొంతన్నా కమాండ్ వచ్చిన తర్వాత, కొంతన్నా ఎందుకంటున్నానంటే, మాస్టరీకే అంతటి వారు హానెమన్ ఇచ్చిన దాంట్లో నేను ఇంత ఒక ఔన్స్ పట్టుకోగలిగాను అన్నారు. ఆయనే ఔన్స్ అని అంటే మనపోటి వాళ్ళం ఎంత? ఓ ఉద్ధరణ కూడా కాదండి, ఒక స్పూన్ కూడా కాదు. సరే, అంచేత ఏంటి అని అంటే జాగ్రత్తగా ఉందాం. సరే, కమ్ బ్యాక్ టు ద కేస్. ఇందాక చెప్పిన కేసులో లైకోపోడియం ఇచ్చాం, ఆర్ మార్చి చెప్పాను కదా అర్జెంటం నైట్రికం ఇచ్చాం, గోరు పుచ్చిపోయింది, అందుకని ఫాస్ఫరస్ ఇచ్చేసాను అనుకోండి. ఫాస్ఫరస్ ఇస్తే గోరు బాగా అయ్యింది, కానీ దాని దుంపదగా జగట విరోచనాలు బాగా పెరిగిపోయాయి, కడుపు నొప్పి పొడిచినట్టు ఎక్కువైపోయింది. సో ఒక పూట బ్లడ్లో కదా, మోషన్లో ఒక ఎర్రటి చార కనపడింది. వీడికి నార్మల్ బీపీనో లో బీపీనో ఉండేది కాక ఆ ఎర్రటి చార చూసి 120/80 ఉండేది కాక 190/180కో 170కో వెళ్ళిపోయింది. ఇక్కడ డాక్టర్ని దుంపదించేశాడు. ఇప్పుడు మన డాక్టర్ గారికి ఏం గుర్తొచ్చిందని అంటే, బ్లడ్లో మోషన్లో రక్తపు జీర పడింది, మోషన్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నొప్పిగా ఉంది అంటున్నాడు కదా వీడు, మెర్కర్ 200 వేద్దాం అనుకున్నాడు, వేశాడు. పాయింట్ ఏంటంటే, అక్యూట్లో మనం ఏదైనా ఒకటి ఎక్స్పెల్ చేసిన తర్వాత బాడీ నుంచి ఆ పార్ట్లో పెయిన్ కంటిన్యూ అవుతున్నట్లయితే మెర్కర్ అన్నది ఇండికేట్ అవుతుంది. అందుకని ఆయన అది ఇచ్చారు. సో ఇప్పుడు ఏమవుతోంది అని అంటే, ఆ గోరు పుచ్చు కొంచెం తగ్గింది కదా, అది మళ్ళీ వచ్చింది. సో ఆల్రెడీ మోషన్స్ అవి ఎక్కువైపోతూ ఉన్నాయి కదా, దాంతో నీరసం వచ్చేసింది. నీరసం వచ్చేసి ఆకలి చచ్చిపోయింది, తలనొప్పి మొదలైంది. తలనొప్పి వచ్చింది కదా, వేసైబ్రయోనియా. ఏమవుతుంది కేసు చూడండి, మనం తొందరపడటం వలన ఈ ఆర్డర్ ఆఫ్ క్యూర్ మనం పట్టించుకోకపోవడం వలన we tend to give more and more remedies in inappropriate potencies at short intervals. అతి తక్కువ వ్యవధానంతో మనం ఇండికేట్ కానటువంటి రెమెడీస్ని ఒకటో అరో లక్షణాన్ని బట్టి ఎక్కువ ఇచ్చేసేటటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల ఏంటి, మొత్తం టోటాలిటీ పిక్చర్ కాంప్లికేట్ అయిపోతుంది. ఏది సరైన మందు, అక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఆ తొందరపాటు అన్నది పనికిరాదు. మరి ఏం చేయాలి అని అంటే, నిన్న చెప్పినవి ఈరోజు చెప్తున్న ప్రిన్సిపల్స్ మనం ఎప్పుడూ కూడాను లోపల అవి స్ఫురణలో ఉంచుకోవడానికి పని చేయాలి, ప్రయత్నం చేయాలి. సరే, తర్వాత ఇది ఒక రకమైనటువంటి రెండో సూత్రం. ఏంటిది, ముందు సెంటర్లో తగ్గాలి, తర్వాత సర్కంఫరెన్స్లో బయట ఉన్నది తగ్గాలి. ఇన్నర్ మోస్ట్ ముందు తగ్గి పెరిఫెరల్ లేటెస్ట్గా తగ్గిపోవాలి.
అప్పుడు మనం చేస్తున్నటువంటి వైద్యం కరెక్ట్గా లైన్లో ఉన్నట్టు. దాని తర్వాత ఆ మూడో సూత్రం ఉంది చూడండి, ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఆఫ్ దైర్ అకరెన్స్. సపోజ్ ఒకడికి జ్వరం వచ్చింది అనుకోండి, కొన్ని రోజుల పాటు కొన్ని వారాల పాటు వాడు యాంటీబయాటిక్స్ లాంటివి వాడాడు అనుకోండి, ఏమవుతుంది? అక్కడ క్యూర్ అయ్యింది అన్నారు, అల్లోపతి మందేక యాంటీబయాటిక్ అంటే. బట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఈస్, వాళ్ళు మందిస్తున్నటువంటిది రోగానికి తప్ప రోగికి కాదు. దట్ మీన్స్ ఏంటి? సప్రెషన్ జరిగింది అన్నది లెక్క. అండ్ మేము మా సైన్స్ క్లాసుల్లో ఏం చెప్తామనంటే, ఒకసారి నీకు టైఫాయిడ్ వచ్చిందనుకో, లోపల అది పడుంటుందిరా ఎంతకాలమైనా. అలానే అమీబిక్ డిసెంట్రీ వచ్చిందనుకోండి, అమీబియాసిస్ వచ్చిందనుకోండి, లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్తాం మేము మా ఇమ్యూనాలజీ ఇలాంటి క్లాసుల్లో, మా సైన్స్ క్లాసుల్లో. బట్ అయితే ఏంటంటే, నేచర్ ఈజ్ హైలీ బెనెవలెంట్. ఇట్ హ్యాస్ గివెన్ అస్ ఏ గుడ్ కోషంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మనకి ఇచ్చింది అది. దానివల్ల మన సిస్టమ్ న్యాచురల్గా చెక్ చేసుకుంటూ ఉంటుంది. సరే, వీడికి ఇప్పుడు ఇలాగా యాంటీబయాటిక్ ఇచ్చారు, అది సప్రెస్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఒక కొత్త పిక్చర్ వచ్చింది అనుకుందాం, నిద్రపోదామని అలా వాలాడు అనుకోండి, స్నానం చేసినట్టు చెమట పడిపోతుంది, ఒళ్ళంతా తడిసిపోయినట్టు, చెవుల్లో రింగ్ రింగ్ అని హోరు వస్తుంది అనుకోండి. ఆ తర్వాత దానికి మందేదో వాడాడు అనుకుందాం, ఇప్పుడు ఒళ్ళంతా మంట పుట్టింది అనుకోండి, ఏ కైండ్ ఆఫ్ షివరింగ్ ఎస్టాబ్లిష్ అయ్యింది అనుకోండి. మళ్ళీ తర్వాత దానికి మందు వాడాడు. ఇప్పుడు వీడికి ఏమైంది అని అంటే, అవన్నీ తగ్గిపోయినాయి కానీ గుండె దడ వచ్చేసింది అనుకోండి. A suggestion here is that suppression of malaria leads to cardiac diseases. గుండె దడ వచ్చేసింది అనుకోండి, ఊరికే అకారణంగా భయపడుతూ ఉన్నాడు అనుకోండి, కలవరింతలు వస్తున్నాయి అనుకోండి, వాడికి ఉన్న బాధ ఏదో ఆల్ కార్డినల్స్లో అగ్రవేట్ అవుతోంది అనుకోండి. ఐ మీన్ 3, 6, 9, 12 ఇప్పుడు అగ్రవేట్ అవుతోంది అనుకోండి. మరీ ప్రత్యేకించి 12 o'clock అటు ఇటుగా బాగా అగ్రవేషన్ తెలుస్తోంది అనుకోండి. ఎవరైనా మందు చెప్తారా? ఏమ్మా? చైనా సార్. ఓకే, చైనా వేద్దాం. దేన్ని బట్టి చెప్తున్నాం? కార్డినల్ పాయింట్స్ 3, 6, 12, 9 అగ్రేషన్. ఒక్కొక్కళ్ళు మాట్లాడతారా? 3, 6, 12 చెప్పారు కదా సార్, టైమింగ్ చెప్పారు కదా సార్. మొడాలిటీని బట్టి మీరు చైనా అంటున్నారు. ఓకే, ఇంకా హార్ట్ పెయిన్ కూడా చైనా పనిచేస్తుంది. అమ్మా? గుండె నొప్పికి కూడా పనిచేస్తుంది కదా సార్. ఇంకా వీక్నెస్ కండి. ఏదండి? వీక్నెస్. ఇంకా అకారణంగా భయపడటం ఉంది చూడండి, అది కూడాను మనకి గైడింగ్ అండి. సో ఇప్పుడు చైనా మనం ఈ కండిషన్లో అంటే బాగా డెబిలిటేట్ అయిపోయాడు అనుకోండి, ఏ 13 or 200 ఇస్తామని అంటే కాదు, భయం బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది అనుకోండి, వీ నీడ్ టు గో టు హయ్యర్ పొటెన్సీ. ఈవెన్ మనం 1M వేసి తర్వాత 10Mకి కూడాను వెళ్ళిపోవచ్చు వెంట. అఫ్ కోర్స్ చెక్ చేసుకోవాలి ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది అన్నది. దెన్ ఇప్పుడు ఏంటి అని అంటే, వాడికి ముందు ఏం తగ్గాలి? ఆ భయం తగ్గాలి, దడ తగ్గాలి. అవి తగ్గితే మనం వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అన్నది గుర్తు. అయితే ఇప్పుడు మధ్యలో మనం వణుకుతున్నాడని చెప్పాం కదా, మంట పుట్టిందని చెప్పాం కదా, ముందు చెప్పిన ఆర్డర్ ఒకసారి చూసుకోండి.
అది కనపడింది అనుకోండి, గబుక్కుని తొందరపడి ఏ అగారికస్ లాంటిదో ప్లంబం మెట్ లాంటిదో తోసేయకూడదు. జస్ట్ వెయిట్, అది తగ్గుతుంది విత్ ది సింగిల్ డోస్ ఆఫ్ చైనా. ఆ తర్వాత ఆ చెమట పట్టడం మళ్ళీ వచ్చింది అనుకోండి, వీడు భయపడతాడు, అవన్నీ నేను కష్టపడి తగ్గించుకున్నాను సార్, మీరు మందేశారు, మళ్ళీ అన్ని పైకి వస్తున్నాయి, వాట్ ఈస్ దిస్ అంటాడు. సో ఇప్పుడు ఆ చెమట పట్టడం మళ్ళీ మంట పుట్టడం చూస్తూ ఉండంతే. జస్ట్ కంటిన్యూ, కీప్ ఆన్ వెయిటింగ్. ఆ తర్వాత లాస్ట్లో ఏంటనంటే, వస్తే గిస్తే కొంచెం ఒళ్ళు వెచ్చబడటం, జ్వరం వస్తే రావచ్చు, లేకపోతే ఆకలి తగ్గిపోయి, అంటే ఆకలి మందం చేసింది అంటారు చూడండి, అలాంటిది 1 రోజో 3 రోజుల్లో ఉండొచ్చు, తర్వాత క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, మనం టోటాలిటీని బట్టి ఇండికేటెడ్ రెమెడీ ఇవ్వగా బాధలన్నీ వ్యుత్క్రమణీయంగా తగ్గాయి అంటాం. అంటే ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఆఫ్ దైర్ అకరెన్స్, లేటెస్ట్గా వచ్చింది గుండెదడ భయం అయితే అది ముందు తగ్గింది, దానికంటే ముందున్నటువంటిది ఆ వణుకు వేడి మంట ఇలాంటివైతే అది తగ్గాయి, దానికంటే ముందున్న చెమట అది కనపడి తగ్గిపోయింది, లాస్ట్లో మలేరియా అఫెక్ట్స్ యువర్ లివర్ వెరీ బ్యాడ్లీ, అందుకని 1 or 2 లివర్ సిమ్టమ్ ఏదైనా కనపడి అది తగ్గిపోతుంది. నౌ ద క్యూర్ ఈస్ కంప్లీట్. ఇలా ఏ క్రమంలో అయితే బాధలు అణిచిపెట్టబడ్డాయో ఆ క్రమంలోనే అవి తిరిగి కనపడితే మనం భయపడాల్సింది లేదు. ఆ పేషెంట్ ఒకవేళ భయపడుతూ ఉన్నట్లయితే మనం చెక్ చేయాలి. చెక్ చేయాలి అని అంటే గైడ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, నచ్చ చెప్పాలి. అది దేని మీద డిపెండ్ అవుతుంది, వాడు ఆ పాయింట్లో మనల్ని నమ్మటం అన్నది. మనం అప్పుడప్పుడు ఒక డైలాగ్ వేస్తున్నామే, గెయిన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పేషెంట్, విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పేషెంట్. అది సంపాదించుకోగలిగితే మనం చెప్పిన మాట వింటాడు, అటు ఇటు డీవియేట్ కాకుండా ఉంటాడు. సో పాతవి కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇక ఇన్క్యూరబుల్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి కేసులు కొన్ని ఉంటాయి. మనం చివరన ఏదో తృప్తి కోసం మందిచ్చేలాగానో, లేకపోతే మరీ ఇబ్బంది పెట్టకుండా మంది ఇవ్వటమో ఇలాంటివి ఉంటాయి చూడండి. అలాంటి సందర్భాల్లో డోంట్ గో ఫర్ హయ్యర్ పొటెన్సీస్. ఇది ముందే చెప్పుకున్నాం. హై పొటెన్సీలో మందిస్తే ఏంటంటే మొత్తం టోటాలిటీని అలా షేక్ చేసేస్తుంది. దాంతో ఏంటనంటే పిక్చర్ ఒక్కొక్కసారి దట్ మే బికమ్ లైఫ్ థ్రెటనింగ్. అలాంటప్పుడు మనకి పాలియేటివ్ ట్రీట్మెంట్ తప్ప ఇంకొక దారి లేదు. ఆ పాలియేషన్ చేసుకోవటం అంతే, అది మేనేజ్ చేయాలంతే. ఇంకా మిగతా క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్లో ఇంకేమైనా మెళకువలు ఉన్నాయా అని అంటే, అది రన్నింగ్లో మనం డిస్పెన్సరీలో మాట్లాడుకుంటే బెటర్. అంటే అది డిఫర్స్ ఫ్రమ్ కేస్ టు కేస్, పర్సన్ టు పర్సన్, దెన్ రెమెడీ టు రెమెడీ, అవి కొంచెం సటిల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో గ్రాస్లీ స్పీకింగ్ ఈ 3-4 క్లాసుల్లో క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్, మధ్యలో కొన్ని మందులను కూడా చెప్పుకుంటూ వచ్చాం. సో ఇవన్నీ పాటించటం బెటర్. నౌ దట్ యు హ్యావ్ కమ్ టు ఏ పాయింట్, ఇప్పుడు హోమియోలో మనం ఏ ఫండమెంటల్స్ని బట్టి వైద్యం చేస్తున్నాం చెప్తారా? ఎవరైనా ఒక్కొక్కళ్ళు ఒకటి అందుకోండి. రోగానికి కాదు వైద్యం, రోగికి చేయాలి. రైట్. ఒకటి ఇండివిజువలైజేషన్, వెరీ బేసిక్, అది ఫండమెంటల్. ఎవరో ఇండివిజువలైజేషన్ అన్నారు. ఇండివిజువల్ అది మళ్ళా మెడిసిన్ ఒకటి పొటెంటైజ్ రైట్. మొడాలిటీస్
Start with generals. Take confirm with proceed with mentors. Confirm with modalities. ఓకే, ఏ మాట్లాడే వాళ్ళు కాకుండా ఇంకెవరైనా చెప్తారా? లక్షణాలను బట్టి మందు ఇవ్వడం. మానసిక బట్టి కూడా. సో దాన్ని మొత్తం ఇలా సమప్ చేసుకుంటాం చూడండి, బెటర్ ఏమో. టోటాలిటీ బట్టి మంది ఇవ్వండి, అది సారూప్య ఔషధం అయి ఉండాలి, అంతేగా. నెక్స్ట్, అది సూక్ష్మీకరింపబడినదై ఉండాలి, పొటెంటైజ్డ్ రెమెడీ అయి ఉండాలి. దెన్ సింగిల్ రెమెడీ మెథడ్ అన్నది పాటించాలి, ఒకటే మంది ఇవ్వాలి, మిక్సర్స్ కాదు. అది కూడాను ఏంటి, ఇండివిజువలైజ్ చేసుకుని ఉండాలి. అంటే 4 సూత్రాలు వచ్చినట్టు చూడండి. ఇప్పటిదాకా మనం సుత్తి కొట్టి 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 అంతా సుత్తే కదా ఇంతకాలం మాట్లాడింది. దాంట్లో సారం ఏమిట్రా అని అంటే, ఒకటి టోటాలిటీ, ఫస్ట్ వన్ టోటాలిటీ సిమిలిమం అంటే ఇండికేటెడ్ రెమెడీ. గివ్ ఇట్ ఇన్ ఇట్స్ పొటెంటైజ్డ్ ఫామ్. పొటెంటైజ్డ్ ఫామ్లో ఇస్తే ఏంటి, అది డైనమిక్గా పనిచేస్తుంది. మనం గ్రాస్ క్వాంటిటీలో మెటీరియల్గా మెడిసిన్ చాలా తక్కువ ఇస్తాం, దాని ఎనర్జైజ్డ్ ఫామ్నే మనం మందుగా ఇస్తున్నాం, అంచేత పొటెంటైజేషను. దెన్ మినిమం క్వాంటిటీలో ఇవ్వండి, మినిమం డోస్ ఇవ్వండి. తర్వాత సింగిల్ రెమెడీ ఇవ్వండి, ఆఫ్ కోర్స్ ఇండివిజువలైజ్డ్ రెమెడీ. ఈ సూత్రాలు మనకి ఈ హోమియో వైద్యం అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన వ్యవస్థకి పిల్లర్స్గా పనిచేస్తాయి. ఐ రిపీట్, go for a simillimum, go for a potentized remedy in its minimum quantity, use it as single remedy, making it individualized, right? సో ఇక్కడి నుంచి మనం డిసీజ్ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అన్నది ఒకటి కెంట్ గారు 12 సూత్రాలు ఇచ్చారండి. ఎర్రింగ్ గారు ఇచ్చిన ఇవి కాకుండా 12 సజెషన్స్ అనండి, 12 ప్రిన్సిపల్స్ అనండి. అవి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుని అనౌన్స్ చేస్తాను క్లాస్ ఎప్పుడన్నది, అది మాట్లాడుకుని ఆ తర్వాత కేస్ టేకింగ్కి వెళదాం. అండ్ కేస్ టేకింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ క్రూషియల్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ ఎంటైర్ ప్రాక్టీస్. కొంచెం జాగ్రత్తగా చూద్దాం, మిస్ కాకుండా చూడండి. విత్ దిస్ ఐ కంక్లూడ్ టుడేస్ క్లాస్. అందరి పరీక్ష రాసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్. మళ్ళీ దాని ఫీడ్బ్యాక్ పంపిస్తాను. చెప్పండి. పరీక్ష పెట్టినందుకు చాలా థ్యాంక్స్. తర్వాత ఫస్ట్ లో మీరు ఒక 6 బుక్స్ చెప్పారు కదా, వర్షన్స్ వాల్యూమ్స్, ఒక్కసారి ఆ పేరు చెప్తారా? 6 పుస్తకాల వాల్యూమ్స్ చెప్పారు కదా, 6 వాల్యూమ్స్. ఈరోజు అదా మాస్టర్ గారు రాసింది ఆర్గనాన్ అండి ఒకటి. ఒకసారి లిస్ట్ చూసుకోండి. హోమియో ఔషధ శారీర గుణదీపిక అని 6 వాల్యూమ్స్ రాశారు. అంటే రాశారనంటే అవన్నీ ఆయన ఇచ్చిన లెక్చర్స్ ప్రింట్లోకి తీసుకొచ్చాం. ఓకే. అవి తర్వాత మనం ఇప్పటిదాకా మాట్లాడలేదు, అకల్ట్ ఎనాటమీ అని ఒకటి ఉంది. దెన్ ఒక ఆయుర్వేద అని బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎన్ని వస్తాయో మీరే నంబర్ చెప్పండి. ఎసోటరిక్ హీలింగ్, ఎసోటరిక్ ఎసోటరిక్ హీలింగ్ కాదండి, న్యూ ఎరా హీలింగ్. ఓకే. ద సైన్స్ ఆఫ్ మ్యాన్,
ద సైన్స్ ఆఫ్ హోమియోపతి. ఎన్నొచ్చాయి? ఎన్నో వచ్చి ఉంటాయి టోటల్ వచ్చాయి 10 సార్. books వచ్చాయి సార్. అమ్మా. ఆర్గనాన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా హోమియోపతి 10 బుక్స్ వచ్చాయి. ఒకసారి మీరు చెప్తారా లిస్ట్? ఆర్గనాను, మెటీరియా మెడికా, లెసర్ రైటింగ్స్, ఫిజియో కాదు కాదు, ఫిలాసఫీ ఆఫ్ టెంట్, ఇప్పుడు చెప్పిన లిస్ట్ మాస్టర్ గారు ఇచ్చిన బుక్స్ అండి. శారీరక గుణదీపిక, అకల్ట్ ఎనాటమీ, ఆయుర్వేద, న్యూ ఎరా హీలింగ్, ద సైన్స్ ఆఫ్ మ్యాన్, ద సైన్స్ ఆఫ్ హోమ్. ఓకే. ఇందులో ఆర్గనాన్ తెలుగు వెర్షన్ ఉంది, ఇంగ్లీష్ వెర్షన్ కూడాను ఉంది. మెటీరియా మెడికాని ఔషధ శారీర గుణదీపిక అని 6 వాల్యూమ్స్ ఇచ్చారు. చాలా మందులు అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. అవి కాకుండా న్యూ ఎరా హీలింగ్ ఒకటి, దెన్ ఆయుర్వేద ఒకటి, అకల్ట్ అనాటమీ ఒకటి. ఈ మధ్య కాలంలో సెంటనరీ సెలబ్రేషన్స్ లో హీలింగ్ అని ఒక చిన్న బుక్లెట్ రిలీజ్ చేశారు. అదేంటంటే అక్కడక్కడ ఇచ్చిన లెక్చర్స్ లో మాస్టర్ గారు అస్ట్రాలజీ, ఆయుర్వేద అండ్ హోమియోపతి అన్న టైటిల్ తో కొన్ని లెక్చర్స్ ఇచ్చున్నారు. ఓకే. కొన్ని లెక్చర్స్ ఊరికే హీలింగ్ అన్న దాంతో కూడా ఉన్నాయి. వాటిల్లోంచి పికప్ చేసి ఒక చిన్న దాన్ని ఏమంటారు, చిన్న బుక్లెట్ ఒకటి వేశారు ఈ మధ్యన. అది కూడా చూడండి. ఇంక ఇవి అలాగే. కాకుండా ఇంతకు మించి మనం పోవాలా అని అంటే నాకు తెలిసి అవసరం లేదు. అయితే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ కెంట్ బుక్స్ అండి. కెంట్ రాసినటువంటి లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీ, కెంట్ రాసిన మెటీరియా మెడికా, అది కూడా లెక్చర్ సిరీసే. ఆ తర్వాత లెస్సర్ రైటింగ్స్ అండి. ఈ పుస్తకాలు సరిపోతాయి. ఇంకా ఇంతకు మించి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం నాకు తెలిసి లేదు. ఇంకా 4 పుస్తకాలు చెప్పమంటే చెప్తా. లేదు సార్, ముందు ఇవి పంట పట్టు. ఓకే దాన్ని అంటే ఇంకా చాలా మంది ఈ ఫీల్డ్ లో కృషి చేశారు. అలా మనకి ప్రాక్టీస్ లోకి వచ్చేటప్పటికి బాగా ఉపయోగపడేటటువంటి పుస్తకాల్లో అంటే రెపర్టరీస్ నేనేం మెన్షన్ చేయట్లేదు. కెంట్ గారు ఒక పెద్ద రెపర్టరీ ఇచ్చారు. రెపర్టరైజేషన్ చేస్తాం మనం, అంటే ఏంటి తర్వాత మాట్లాడుకుందాం. క్లార్క్ అని ఉన్నారండి, ఆయన డిక్షనరీ ఆఫ్ మెటీరియా మెడికా అని చెప్పి ఒక 3 వాల్యూమ్స్ బుక్ ఇచ్చారు. అదొకటి. తర్వాత టేలర్ అనుకుంటాను, డ్రగ్ పిక్చర్స్ పుస్తకం పేరు, అదొకటి. ఫారింగ్టన్స్ మెటీరియా మెడికా ఒకటి. ద ఆర్ట్ ఆఫ్ హోమియోపతిక్ క్యూర్, దాంట్లో ఇంకొక వర్డ్ ఏదో మిస్ అవుతున్నాను, ఆధార్ పేరు కూడా సమంగా గుర్తులేదు. అదొకటి, నేను తర్వాత మెసేజ్ పెడతాను. ఇవి కూడా చదవదగినవి, కానీ ఇవన్నీ అయితే వాటి జోలికి పోవటం, అదర్వైజ్ నాట్ నెసెసరీ. అలాగే సార్. తర్వాత ఇందాక ఎసోటరిక్ హీలింగ్ అని నోట్లోంచి వచ్చింది. ఎసోటరిక్ హీలింగ్ ఈజ్ ఏ బుక్ గివెన్ బై ఏలిస్ ఏ బెయిలీ. ఏలిస్ ఏ బెయిలీ ఆవిడేంటంటే థియోసాఫికల్ దీనిలో ఉన్నారు. ఒక పరమ గురువులని మనం మాట్లాడుకుంటుంటామే, వాళ్ళు అలాగా బుక్స్ కంటెంట్ డిక్టేట్ చేస్తూ ఉంటే పుస్తకాలన్నీ రాసుకుంటూ వచ్చారు ఆవిడ. ఆ ఎసోటరిక్ హీలింగ్ కూడాను చాలా బాగుంటుంది చదవడానికి. మనం ఒక మనిషి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, డిసీజ్ ఎందుకు వస్తుంది అన్నది రూట్ దగ్గరికి వెళ్ళడానికి ఆ బుక్ కూడాను బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎసోటరిక్ హీలింగ్ బై ఏలిస్ ఏ బెయిలీ. బట్ అయితే నాకు ఇప్పటికి తెలిసిన దానికి, నాకు కలిగిన అనుభవానికి, మాస్టర్ గారి పుస్తకాలు రిపీటెడ్గా చదవడానికే మనకి జన్మ సరిపోతుంది. అంత కంటెంట్ ఇచ్చున్నారు ఆయన. చాలా చిన్న చిన్న పాయింట్స్గా, చాలా సూక్ష్మంగా,
మనం ఈజీగా అప్లై చేసేలాగా మాస్టర్ గారు చాలా బాగా ఇచ్చున్నారండి. సో ఇక్కడ ఆగిపోదాం. వాసుదేవ. వాసుదేవ్. వాసుదేవ్. వాసుదేవ. వాసుదేవ.